పవన్ కళ్యాణ్‌ని గత కొన్నేళ్లుగా చూస్తున్నప్పుడు ఆహ్, ఈయన ఖచ్చితంగా తన సామాజిక వర్గం కోసమో, లేకపోతే సప్రెస్డ్ పీపుల్ కోసమో, అణగారిన వర్గాల కోసమో మాట్లాడుతున్నాడు అని అనిపించింది. కానీ కొంతకాలం నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడేమో, అందుకోసమే సీట్ల షేరింగ్, పవర్ షేరింగ్‌ని మొత్తాన్ని ఒక నంబర్‌కి కన్ఫైన్ చేసేసి, తన స్థాయిని తానే, తన సామర్థ్యాన్ని తానే తక్కువ చేసుకొని, కేవలం టార్గెట్ జగన్మోహన్ రెడ్డిగానే ముందుకు వెళ్తున్నారేమో అనేటువంటి డౌట్ కూడా మధ్యలో వినిపించింది. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే ప్రకటించిన తర్వాత, అంటే సీట్స్, పవర్ దీని గురించి ప్రకటించిన తర్వాత ఇది నిజమేమో అనిపిస్తోంది. నిజంగా మీ ఆలోచన 100% కరెక్ట్. ప్రజల్లో కూడా అదే ఉంది. ఇది ఎందుకు అంటే మీకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు దించడమే ధ్యేయం అన్నప్పుడు మీకు ఉంటే మిమ్మల్ని మేము సీఎం చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆయన దించడం అంటే చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కాదు అని అంటున్నారు. జనసేన క్యాడర్కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటమే కదా కావాల్సింది. అదే సమయంలో తను ఎన్నుకున్న సామాజిక వర్గం కూడా 25% ఇన్నాళ్ళు ఆయన ఇండైరెక్ట్గా మోసం చేశాడు. కాపులను రిజర్వేషన్ ఇవ్వకుండా ఈయన అసలు రిజర్వేషన్ ఈయనను మోసం చేశాడు. మేము ఎందుకు ఓట్లు వేయాలి అని కాపులంతా అడుగుతున్నారు. మరి మీరు ఆయనకు సపోర్ట్ చేసినంత మాత్రాన, మీరు ఆయన ఇచ్చిన సీట్లు తీసుకున్నంత మాత్రాన మీరు ఓటేయమంటే వేసే పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారంటే అది లేదు. నేను ఇదే ప్రశ్న చాలా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పేశారు. మళ్ళీ అడుగుతాను అయినా కూడా. ఇప్పుడున్నటువంటి పొలిటికల్ పోలరైజేషన్ ప్రకారము, ఇప్పుడున్నటువంటి ఈ విపరీత పరిస్థితుల ప్రకారము, కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం అంతా కమ్మ సామాజిక వర్గానికి, జనసేన క్యాడర్ ఓట్లంతా కూడా టీడీపీకి బదిలీ అయ్యేటువంటి ఛాన్స్ ఏదైనా ఉందా అసలు? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది బదిలీ అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి నాకు ఆపదలో స్నేహస్తం అందించాడు కాబట్టి మిత్రధర్మం ప్రకారం నాతో పాటు సరిసమానంగా 2 సంవత్సరాలు సీఎం ఉంటాడు. ఇప్పుడు సీట్లు ఇలా తీసేసేయండి సార్, ఓకే 24 కంటే ఇక రావు అని మనకు అర్థమైపోయింది. మహా వస్తే 1-2 సీట్లు వస్తాయి. సీట్లు ఇవ్వాల. కానీ రాజ్యాధికారంలో మా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కాపు జాతి మొత్తం కోరుకుంటుంది. అప్పుడే ఆయన నోటి నుంచి వస్తేనే ఓటు మీరన్నట్టు గంపగుత్తుగా కాపులంతా వేస్తారు. ఆయన నోటి నుంచి రాలేదనుకోండి, 24 సీట్లు ఈరోజు ఇచ్చినోడు రేపు 24 సీట్లు కూడా దాంట్లో కూడా కొంతమందిని ఆయన మనుషులను పెట్టి ఓడిస్తాడు అనే భావన ఇప్పుడు కొంత ప్రజల్లో నమ్మట్లేదు. నీకు సీట్లు వేయలేనోడు రేపు అధికారం నాతో పాటు సమానంగా ఉంటుంది, మంత్రివర్గం కూడా నాతో పాటు సమానంగా జనసేనకి ఇస్తాము అనే ఆలోచన లేనప్పుడు ఆయనకి మేమెందుకు ఓట్లు వేయాలనేది కాపులు మొత్తం ఒకే ఇది మీద వేయరు, కమ్మవారికి వేయరు. నో డౌట్ అట్ ఆల్. ఈ సిచ్యువేషన్స్ ఎవరేమని అనుకున్నా, ఎవరు మనల్ని తిట్టుకున్నా ఏం పర్లా, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఎ లామెన్ నేను సమాజాన్ని చూసినాడుగా ప్రజల్లో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన కాపులు ఓట్లేసే పరిస్థితి లేదు. మిమ్మల్ని నేను సీఎంగా చూద్దాం అనుకున్నాం కానీ ఆయన సీఎం చేయడానికి కాదు, మేము ఇన్ని తరతరాలుగా 70 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది అనేది కాపులు అంటున్నారు. ఇక్కడ కాపులు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. నాతో ఉన్నవాడే నావాడు, నాతో వచ్చేటువంటి వాడే నావాడు, నన్ను శంకించేటువంటి వాడు నావాడు కానే కాదు అని కోవట్లు అని కూడా అన్నాడు. ఇక ముందుకెళ్ళి కోవట్లు కూడా అన్నాడు. తనని ప్రాణప్రదంగా చూసినటువంటి అభిమానుల్ని పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటున్నారా? అదే కనపడుతుంది ఇక్కడ. ముఖమాటం ఏమీ లేదు దీంట్లో. అభిమానులు ఏమవుతుంది, 1 స్టేజ్ 2 స్టేజ్ 3 స్టేజ్, ఏదో ఎన్నో జన్మల అనుబంధం అన్నట్టు అభిమానులకు ఎలా ఉంటుందండి, ఏ జన్మలో వాళ్ళకి రుణం అన్నట్టుగా ఉంటారు మెగా అభిమానులు. చిన్నప్పుడే గ్రామాల్లో మిగతా వాళ్ళకి శత్రులు అవుతారు. 1 స్టేజ్ దాటిన తర్వాత ఫస్ట్ రోజు సినిమా చూస్తారు, చొక్కాలు చించుకుంటారు, ఫ్లెక్సీలు కడతారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఆ స్టేజ్ దాటిన తర్వాత తన బ్లడ్ కూడా దానం చేస్తారు బ్లడ్ బ్యాంక్కి. సేవా దృక్పథం వైపు చిరంజీవి గారు తీసుకొచ్చాడు. అదే సేవ ఏ అభిమానులు లేని విధంగా ఈ దేశంలో బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి అభిమానులు కొన్ని లక్షల మందిని బతికిస్తున్నారు. ఆ తర్వాత ఐ క్యాంప్ ద్వారా కొంతమందికి చూపు ప్రసాదిస్తున్నారు. అంటే అంత మంచి ఆలోచన అభిమానులు తీసుకురాగలిగారు. వాళ్ళంతా అక్కడ వరకు కాకుండా ప్రజారాజ్యం పెట్టి రాజకీయంలో వచ్చాడు చిరంజీవి గారు. అప్పుడేంటి, అరే రాజకీయంగా వచ్చాడు కదా, ఆయనతో పయనించాలని చెప్పి ఆ రోజు పయనించబట్టే 80 లక్షల ఓట్లు వచ్చినాయి, 18 మంది ఎమ్మెల్యేలు, 17% ఓటు పర్సెంటేజ్ వచ్చింది. అవును, ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా. చాలా ఆ రోజు చిరంజీవి గారు ఇప్పటికి నిలబడి ఉంటే 2 సార్లు సీఎం అయ్యే అవకాశం ఉండేది. ఆ సీఎం అయ్యే అవకాశం కోల్పోయింది. రాజకీయాల్లో ఇమడలేక, ఈ కొత్తరాలు కుళ్ళు అంతర్గత పోట్లు చూడలేక ఆయన ఎమ్మటే ఎవరికి చెప్పకుండానే కాంగ్రెస్లో కలిపేశాడు.
సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఓకే, ఒక ప్రయత్నం అయితే ఆ రోజు జరిగింది సార్. ఇప్పుడు అది ఆ చిరంజీవి గారి యొక్క ఇది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అభిమానుల విషయంకి వచ్చేసరికి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను చెప్పాను కదా సార్, చిన్నతనం నుంచి మెగా అభిమానులు ఆయన డిసిప్లిన్ అందరికీ నచ్చింది. ఈరోజు మెగా ఫామ్ నుంచి 8 మంది హీరోలు వచ్చారు, అందరికి అనేక మంది ఆయన చూస్తా ఎదిగిన వాళ్ళు. తర్వాత రాజకీయాల్లో వచ్చారు కదని చెప్పి ఆయన ఎమ్మట పయనించారు. అన్న ఏమడలేక రాజకీయాల నుంచి దూరం అయినా తమ్ముడు ఎంట ఉన్నారు. ఇదే అభిమానులు, మెగా అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు. చూడండి ఇక్కడ ఈయనతో పయనిస్తున్నారు. ఎంతకాలం వీళ్ళు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే కానీ, మా నాయకుడు ఎమ్మెల్యే కంటే పక్కన పెట్టండి, మా నాయకుడు సీఎం కావాలని అభిమానులు కోరుకుంటారా లేదా? బహిరంగంగానే ప్రకటించారు కూడా. కోరుకుంటున్నప్పుడు ఈ అభిమానులు ఎంతకాలం మిగతా వాళ్ళని మోయాలి? మేము ఎంతకాలం మోయాలి బాబు అని అంటున్నారు. ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నాయకుడికే ఉంటుంది కదా. ఖచ్చితంగా వాళ్ళకి స్వార్థం లేదు ఇక్కడ. స్వార్థం లేకుండా మీ అన్నగారి దగ్గర నుంచి మీ అభిమానులు, మీ ఫ్యామిలీ మొత్తం మన ఫ్యామిలీగా భావించి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా బాధపడతా, మిమ్మల్ని విమర్శించినా వీళ్ళే ముందు పోయి స్పందిస్తా. ఒక మాట అంటే చిరంజీవి గారి ఫ్యామిలీని ఒప్పుకోరు సార్, పవన్ కళ్యాణ్ అన్న ఒప్పుకోరు. ఎందుకంటే అంత అటాచ్మెంట్ ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది వాళ్ళకి పడింది. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి కోరుకుంటుంది వాళ్ళు? మెగాస్టార్ గారు చిరంజీవి గారు పరిమితమైన తమ్ముడు రాజకీయాలు కావాలి, అతను గౌరవప్రదంగా సీఎం ఏ రోజుకైనా అవుతాడని చిరంజీవి గారు అన్నారు. అదే కదా అభిమానులు కోరుకునేది. మిమ్మల్ని సీఎం వాళ్ళకి తప్పు కాదు అది, వాళ్ళు కోరుకోవటం తప్పు ఏమైనా ఉందా అండి? లేదు అసలు. ఎందుకు? ఇప్పటివరకు మీ మాట వింటా వచ్చాం. ఇప్పుడు కూడా మా స్వార్థం కాదు, మేము నాయకులకి ఎదగడం కాదు, మీరు సీఎం అవ్వండి, ఇంకొకరు చేయటానికి కాదు కదా అనేదే కదా. అవును. అవతల బలమైన అభ్యర్థిని ఢీకొంటున్నాం సార్. ఈరోజు రాజకీయాల్లో వయసులో చిన్నోడైన జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయాడు. సోషల్ ఈక్వేషన్ చాలామంది అనుకుంటున్నారు ఏదో అభ్యర్థులు మారుస్తున్నారు, అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో బీసీలు ఇస్తున్నారని. చాలా స్ట్రాటజీకి వెళ్తున్నాడు. రేపు కాపులు నాకు సపోర్ట్ చేయరని కూడా ఆయనకు తెలుసు. ఓకే. అదే సమయంలో బీసీ సమాజ వర్గాన్ని దగ్గర తీసుకుంటున్నాడు. విశాఖపట్నం ఎప్పుడు కూడా ఓసీ క్యాండిడేట్స్ వలస వెళ్ళి అక్కడ పోటీ చేస్తుంటారు. ఒక పురంధేశ్వరరావు, టి సుబ్బరామరెడ్డి గారు కావచ్చు, విజయమ్మ కావచ్చు, ఎవరైనా అక్కడ పోయి సానికేతల్లో పోటీ చేస్తారు. గంటా శ్రీనివాస్ గారు వాళ్ళు ఎప్పుడు అంటే శాంతి కామకులు వాళ్ళు. మాకెప్పుడు వలసలు ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి దోపిడీ గురవుతున్నాం, స్థానికేతలు వచ్చి మా విశాఖపట్నం వస్తారు అనేది ఉండేది. వ్యూహాత్మకంగా తూర్పు కాపు కమ్యూనిటీకి సంబంధించిన బొత్స ఝాన్సీ గారిని అక్కడ పెట్టాడు. అక్కడ ఆయనతో పాటు 7 తూర్పు కాపులకి ఎమ్మెల్యేలుగా చేశాడు అక్కడ. అంటే ప్రతి దాంట్లో సోషల్ ఈక్వేషన్స్ వెళ్తున్నాడు. అంత అమాయకుడేం కాదు. 16 నెలలు జైలుకి వెళ్ళిన అనుభవం జీవితంలో పాఠాలు నేర్పిద్దన్నట్టు ఆ రాజ్యాధికారం అనేది పట్టుకున్నాడు అట్లా. ఎంత వ్యతిరేకత! ఇప్పుడు నేను చెప్పిన స్పెషల్ స్టేటస్ తీసుకురాలేకపోయినా, అమరావతి రాజధాని చేయలేకపోయినా, 3 రాజధానులను చేయలేకపోయినా, ఇంత వ్యతిరేకత ఉన్నా కానీ సఫిషియెంట్. అదే సమయంలో ప్రతి ఇంటికి ఒక పథకం వెళ్ళింది అయింది. ఆయన దించాలంటే ప్రతిపక్షాలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అవును. ఓటు చెల్లకుండా రాజకీయం చేయాలంటే మీకున్న 40%తో పాటు జనసేనకి పెరిగిన 16%, 56 కలిస్తే కదా మీకు వచ్చేది. ఆయనకి 44 తగ్గేది, ఆయనకి 51% ఉంది కదా. ఆయన తగ్గాలంటే మీరు కలవాలి కదా. ఈ కలిసే స్నేహబంధం ఎలా ఉండాలి? అరమరిక లేకుండా స్వచ్ఛంగా ఉండాలి. అంతేగాని లోకేష్ బాబు అనే ఒక వ్యక్తి వస్తాడు, చక్కని మంచి దాంట్లో ఏదో విషపు చుక్క వేసినట్టుగా ఎన్ని పాలున్నా దాంట్లో కొద్దిగా పెరిగిస్తే కదా తోడుకునేది. అంతే. ఈయన ఉన్నట్టు ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఏదో యువకుల ముగింపు సభ కూడా జరిగింది సార్. పవన్ కళ్యాణ్ నేను రానన్నా కానీ ఆయన ఇంటికి వెళ్ళి పిలిచినప్పుడు ఆ స్టేజీ మీద అన్న మాటలు మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఇటువంటి వ్యక్తిని నేను చూడలేదు. పవన్ అన్న చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నేనున్నాను లోకేష్ అని ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను అని చెప్పిన ఆ వ్యక్తి 2 రోజులు కూడా తిరగకముందే ఒక ఇంటర్వ్యూలో, నో డౌట్, దీనికి ఎటువంటి ఆశ్చర్యం లేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఎలా అంటాడు సార్? అది పొత్తు ధర్మమా? పొత్తు విఘాతానికి ఫస్ట్ బీజం వేసింది ఎవరు? లోకేష్ కాదా? ఇప్పుడు కెప్టెన్స్ ఎవరు సార్? 2 పార్టీలకి చంద్రబాబు నాయుడు టీడీపీ కెప్టెన్, జనసేనకి కమాండ్ కంట్రోల్ పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలా? అసలు ఫస్ట్ జనసేన క్యాడర్లో అయోమయం, మిగతా అందరిలో కూడా కోట్లాది మంది అయోమయం గురి చేసింది లోకేషే. అవును. రేపు వచ్చిన సీఎం మా నాన్న అని. సరే, దానికి చాలా బాధపడ్డారు, కానీ ఎక్కడ కూడా టెంప్ట్ కాల, వెయిట్ చేశారు.
అది తర్వాత పవన్ కళ్యాణ్ గారే మాట్లాడతా ఆ రోజు మీరు లోకేష్ గారు మాట్లాడిందంటూ మీరు హర్ట్ అయ్యారు, నేను స్పందించలా అంటే నా విఘ్నత నేను స్పందించలేదు, దానికి నేను క్షమాపణ కోరుతున్నాను అన్నాడు. అలా మాట్లాడి ఉండకూడదు. పొత్తు ధర్మం ప్రకారం ఆయన 2 ప్రకటించాడు, నేను 2 ప్రకటిస్తున్నాను. రోజు రాజానగరం ప్రకటించాడు. ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. సరే, అలానే స్టాండ్తో ఉంటాడేమో మా నాయకుడు అని అనుకున్నారు. అవును. మళ్ళా ఇటీవల కాలంలో రెండోసారి కూడా మా నాన్నే సీఎం అని చెప్పి లోకేష్ బాబు అంటే ఎంతకాలం సీఎం చేయడానికి 2014 నుంచి 2019, 2024 మీ నాన్న 7 పదుల వయసులో మీ నాన్నే సీఎం అయితే 5 పదుల వయసులో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం కావాలని వాళ్ళ అభిమానులు, వాళ్ళ సామాజిక వర్గ ఓటర్లు, సప్రెస్డ్ గ్రూప్స్ కోరుకోవటం తప్పుందా సార్? న్యాయం ఉంది కదా? ఖచ్చితంగా ఉంది. మీరు 14 సంవత్సరాలు సీఎం చేసి ఒక సభలో విజన్ 2040 విశాఖపట్నం సదస్సులో నాకు పెద్ద సీఎం మీద వ్యామోహం లేదన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా చూశారు. మరి వ్యామోహం లేదని తండ్రి అంటున్నాడు కదా, మరి కొడుక్క నీకు కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నారు కదా. 5 సంవత్సరాలు ఏం అడగట్లే వాళ్ళు, 2.5 సంవత్సరాలు మీ నాన్న అంటే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ స్నేహధర్మం ప్రకారం చేయమన్నారు. అంటే ఇప్పుడు మళ్ళా పల్లకి మోయటానికి పవన్ కళ్యాణ్తో పాటు ఈయనకున్న బలం మొత్తం ఉండాలా? పవన్ కళ్యాణ్ మౌనం వెనుక, లేకపోతే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటం వెనుక టీడీపీతో పాటు బీజేపీ బలమైన ఫోర్స్ కూడా ఉందనుకోవచ్చా? ఇక్కడ ఒకటే అండి, ఆయనకి బీజేపీని కలుపుకోవాలని గుండె నిండా ఉంది. జాతీయ భావజాలంతో మోదీ గారు అంటే ఇష్టం. మీరు చూశారు, ఉభయ రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరిని ఇన్వైట్ చేయాలి, ఒక్క పవన్ కళ్యాణ్ని. ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, మాజీ మంత్రి కాదు, ఒక పార్టీ అధినేత మాత్రమే. పార్టీ అధినేత, విశ్వాస మిత్రుడిగా. ఎందుకంటే అంతకుముందు ఎలక్షన్లో అన్కండిషనల్గా ఎంపీ ఇదే మోదీ గారితో పాటు ప్రచారానికి వెళ్ళాడు. ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి ఇటువంటి వ్యక్తి అని కోరుకున్న వ్యక్తే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ఆయన పట్ల నా పక్కన నా సోదరుడు పవన్ ఉన్నాడు అని ప్రపంచ మన్ననలు పొందిన మోదీ గారే అంటున్నాడంటే ఆయన్ని ఏ విధంగా చూస్తున్నారో మీకు అర్థమైంది కదా. అదేవిధంగా నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, మరొకసారి చెప్తున్నా, ఆయనకున్న చరిష్మా, ఆయనలో చంద్రబాబు నాయుడు పట్ల ఎందుకు ఉన్నాడో తెలియట్లేదు. కానీ ఈనాడు దేశం ప్రపంచం మొత్తం చూస్తున్న మోదీ ఆయన నాట్ ఓన్లీ ఆంధ్రాకి తెలంగాణకి కన్ఫర్మ్ చేయట్లా, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళు నిండు మనసుతో కోరుకుంటున్నారు. అదేవిధంగా దేశానికి మంచి నాయకుడిగా కావాలని బీజేపీ కోరుకుంటుంది. మోదీ గారు అమిత్ షా గారు కావచ్చు. నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ, దక్షిణ భారతదేశంలో అంటే ఆనాటి కాంగ్రెస్ నుంచి ఈనాటి బీజేపీ వరకు కొద్దిగా చిన్న చూపు ఉందనేది అందరి మధ్యలో ఉంది. కానీ అది పోగొట్టడానికి బీజేపీ ఎన్డీఏలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారికి అతి త్వరలో అప్పచెప్పబోతుంది మనకున్న సమాచారం ప్రకారం. అంటే ఆ విధంగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. టీడీపీని కలుపుకోమని ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మొన్న ఆయన భీమవరంలో మాట్లాడిన మాటలను బట్టి పెద్దలను ఒప్పించడానికి దండాలు పెట్టి నేను ఎన్ని తిట్లు తిన్నాను, ఎంత మానసిక క్షోభ గురైనో నాకు తెలుసు అన్నాడంటే మీకు అర్థమైంది కదా. అక్కడ మొదటి నుంచి బీజేపీ టీడీపీ మీద అంత లేదు, సాఫ్ట్ కార్నర్ లేదు. ఎందుకంటే మోదీ గారినే ఆయన విమర్శించారు. మోదీ గారి భారీ విషయంలో వ్యక్తిగత విమర్శించి ఎలా రాళ్ళు వేయటం, ఎలా అడుగు పెడతావో చూస్తా అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు సార్. ఈరోజు మనం చాణక్యుడు తెలియదు, కౌటిల్యుడు తెలియదు, బుక్స్ చదువుకుంటాం. బట్ వాళ్ళిద్దరు కలిస్తే మిక్సీలో వేసి వాళ్ళిద్దరు కలిస్తే ఆ ఇద్దరు భావాలు వీళ్ళిద్దరికే ఉంటాయి. వీళ్ళిద్దరు కూర్చుంటే హాఫ్ అన్ అవర్ ఈ రాష్ట్రం మనం ఏంటి అని ఆలోచిస్తే ఆ రాష్ట్రంలో నాయకులు బయట ఉండాలో లోపల ఉండాలో ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు మొత్తం 17-18 రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఏంటి దక్షిణ భారతదేశం మీద దృష్టి. వెస్ట్ బెంగాల్ మిగిలింది, ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దీంతోపాటు తమిళనాడు కూడా అన్నామలై ద్వారా మనం ఎట్లా పుంజుకుంటున్నాం, ప్రపంచం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్ గోపి ద్వారా అక్కడ మలయాళంలో ఎలా తీసుకుంటున్నారు చూడండి. ఒక కేరళ మిగిలి ఉంది. కాబట్టి వీటి కూడా వాళ్ళు ఆల్రెడీ స్కెచ్ తీసుకుంటున్నారు. ఇక్కడ పవన్ని గేమ్ చేంజర్గా, ట్రబుల్ షూటర్గా చూస్తున్నారు. సుదీప్ కిషన్ అని చెప్పేసి కిచ్చా సుదీప్ ఆయన కర్ణాటకలో ఆయన తీసుకొస్తున్నారు. అంటే ఏ చిన్న అవకాశాలు, ఒకప్పుడు త్రిపురలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా అధికారంలో వచ్చిందంటే ఎలా వచ్చింది సార్? ఒకప్పుడు 2 ఎంపీలు 4 ఎంపీలు ఉన్నది, ఈరోజు 400 ఎంపీ మా టార్గెట్, మూడోసారి కూడా మేము వస్తున్నామంటే ఎలా ఉన్నారు సార్? వాళ్ళ నాయకత్వం అలా ఉంది అక్కడ. అటువంటి వ్యక్తులు కూడా, జాతీయ నాయకులు కూడా పవన్ కోరుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ పొత్తు కావాలని పవన్, ఎందుకంటే అవసరం. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని తీసుకురాలేదు, ఏ రోజు అడగని అమ్మాయిని పెట్టద్దన్నట్టు జగన్మోహన్ రెడ్డి అడగలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలే. పోలవరం పూర్తి చేయలే, విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం అవుతున్నా ఏమి కాపాడలేకపోయారు, పోర్టులు ప్రైవేట్ పరం చేస్తున్నా ఏమీ అడగలేకపోయారు. ఎందుకు అడగలేకపోతున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో
ఈ పొత్తు బీజేపీ కూడా ఉంటే రేపు దీర్ఘకాలిక సమస్యలైన మన రాజధాని అమరావతిగా మనం చేసుకోవచ్చు, పోలవరం జాతీయ హోదా తీసుకురావచ్చు, ఆంధ్రుల జీవన అదేవిధంగా స్పెషల్ స్టేటస్ కింద మోదీ గారిని అడిగి ఈ రాష్ట్రం ఎలా అన్యాయం అయిపోయింది, నిధులు తీసుకోవచ్చు, పరిశ్రమలు తేవచ్చు అని చెప్పే ఏకైక ఆలోచనతో బీజేపీతో కలిసి వెళ్తున్నాడు, జాతీయ భావజలంతో. దానికి బీజేపీతో కలిసి రావటం వల్ల కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిందని పవన్ అన్నాడు. కానీ అది ప్రజలు విశ్వసించలా. ఎందుకు త్యాగం పవన్ ఎందుకు చేయాలా? టీడీపీ చేయొచ్చు కదా, 54 సీట్లో వాళ్ళు అడిగిన ఇవ్వచ్చు కదా, మీరే ఎందుకు చేయాలంటున్నారు? అంతే కదండి. అవును సార్, ఇప్పుడు యాక్చువల్గా 175 అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో, 25 ఎంపీలు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరి చేతిలో ఉన్నాయంటారు ఇప్పుడు? వీళ్ళు తీసుకోవటానికి అసలుకి ఎవరి చేతిలో ఉన్న 151 ఎమ్మెల్యేలు చెప్పండి? వైసీపీ చేతిలో ఉన్నాయి. 151 ప్లస్ జనసేన 1, 152. అంతే కదా. 23 సీట్లు మాత్రమే టీడీపీలో ఉన్నాయి, మిగతా కొంతమంది అటు వెళ్ళిపోయారు. ఆ సీట్లు తీసుకోవాలంటే మామూలు విషయమా చెప్పండి? అవును. ఇప్పుడు 175 మాదే, 110 మేము పోటీ చేయాలంటున్నారు. అసలు సీట్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి. అవును. 22 మంది ఎంపీలు ఎవరి చేతిలో ఉన్నారు? అంటే వైఎస్ జగన్ చేతిలో ఉన్నారు కదా. ఆ చేతుల నుంచి ఈ చేతిలోకి రావాలి అంటే ఈ రెండు చేతులు ఎలా కలవాలి? ఈ స్నేహం ఎలా ఉండాలి? అరమరక లేకుండా ఉండాలి. అవును. ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అప్పుడే ఈ పొత్తు పొడిచింది. లేని పక్షంలో ఏమవుతుందండి? మరలా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అంతే కదా. మీరు కొట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ? కాబట్టి ఇక్కడ స్నేహధర్మం పాటించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఆయన అతి మంచితనం, తనకు తను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడని బైబిల్లో సూక్తి ప్రకారం తగ్గించుకుంటున్నాడు పాపం పవన్ కళ్యాణ్ గారు. కానీ చిరకాల రాజకీయాల్లో ఆరితేరాడు. అనేక ఒడిదుడుకులు, అనేక విమర్శలు, వ్యక్తిగత విమర్శలు. ఆయన అనరాని మాటలు ఎన్ని మాటలు అన్నారు తెలుసా? మీకు, నాకు, అందరికీ తెలిసిన. అవును. కానీ ఎందుకు ఉంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదో చేయాలన్న తపన. ఆ తపన, ఆ మంచితనాన్ని మీరు ఎందుకు చూడలేరు ఇక్కడ? ఈ మంచితనం తపంతో మేము చెప్పినట్టు వింటాడులే. 2014లో విన్నాడు, 19లో మనం పోటీ చేయలేదు, 2024లో వింటాడు. ఇంకో 5 సంవత్సరాల తర్వాత కదా అప్పుడు చూద్దాం అనుకుంటే ఈ క్యాడర్ ఉంటుందా? వెయిట్ చేస్తారా? మీకే ఇంత ఆశలుంటే 7 పదుల వయసులో, మళ్ళీ చెప్తున్నా, 7 పదుల వయసులో మీరే సీఎం కావాలనుకుంటే 5 పదుల వయసు ఆయన నీకోసం 10 సంవత్సరాలు త్యాగం చేశాడు. 5 సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి కావాలి త్యాగం చేశాడు. మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు త్యాగం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నా ఆయన నమ్ముకున్న వాళ్ళు సిద్ధంగా లేరు. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. కాబట్టి ఇప్పుడు విఘ్నతతో ఆలోచించాల్సింది, మంచి ఆలోచన కలిగజేసి 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ఎండ్ కార్డు, శుభం కార్డు పలకాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.